ఓం ఓం స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ గంజిని కైటభ భంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈనాడు ఐశతఖండ విఖండిత రుండ వితుండిత సుండ గజాధిపతే రిపు గజగండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ విపాతిత ముండ ఫటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మరొకసారి ఐశతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే రిపు గజగండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ విపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. చక్కగా ధ్యానించుకోండి ఆ తల్లిని. పదానికి అర్థం ఇలా ఊహించవచ్చు. అయి ఓ దేవి, శతఖండ 100 ముక్కలుగా, విఖండిత విభజించబడిన, రుండ అంటే తలభాగం కపాలం, వితుండిత మళ్ళీ ముక్కలు చేయబడిన ఛేదింపబడిన, ఖండిత వితుండిత, తుండిత అంటే ముక్కలు ముక్కలుగా కోయబడిన ఛేదింపబడిన, శుండ అంటే ఏనుగు తొండాలు, గజాధిపతి అటువంటి ఏనుగులు వాటి తాలూకా అధిపతులను కూడా జయించిన తల్లి ఏంటంటున్నారు. అయ్యి ఓ దేవి, శతఖండ 100 ముక్కలుగా, విఖండిత విభజించబడిన, రుండ అంటే తలభాగము లేక కపాలము, రుండ ముగ్గలే రుండమాలం తనౌ సర్పజాలం అన్నాం కదా. వితుండిత ఛేదింపబడ్డ ముక్కలుగా కోయబడిన,
శుండ ఏనుగు తొండాలు, గజ అధిపతులు ఆ ఏనుగుల తాలూకా రాజులు, అంటే రాక్షస రాజులు వాళ్ళు. అలాగే రిపు శత్రువులు, గజగండ ఏనుగుల యొక్క గండ భాగాలు, విదారణ చీల్చుట, చండ ఘోరమైన, పరాక్రమముతో కూడిన, శౌండ శక్తివంతులు. అటువంటి శక్తివంతులు అయినటువంటి మృగ అధిపతే, మృగముల వంటి అసురులను జయించినటువంటి అమ్మ. నిజ స్వీయ నీ యొక్క, భుజము, దండ భుజదండము, భుజమనే ఆయుధమే, అయితే భుజమునందు ధరించిన ఆయుధం. నిపాతిత క్రింద పడవేసిన, కూల్చివేసిన, ఖండ ముక్కలుగా, విపాతిత పూర్తిగా క్రింద పడినట్లు చేసిన, ముండ మళ్ళీ తలలు, భట సైనికులు, అధిపతే ఆ సైనిక అధిపతులను జయించిన తల్లి. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే అచలమైనటువంటి స్థిరత్వాన్ని కలిగినటువంటి ఓ అమ్మ. రమ్య కపర్దిని సుందరమైనటువంటి కేశపాశాలు ధరించిన ఒక అమ్మ. మహిషాసురమర్దిని అహంకారం అనేటటువంటి మహిషాసురుల లాంటి రాక్షసులను సంహరించిన దాన. ముందు శ్లోకంలో మధుకైటభులను సంహరించడం చూశాం. ఇక్కడ ఏం చేస్తున్నారు అమ్మగారు? గొప్ప పరాక్రమముతో కూడినటువంటి భయంకరమైన యుద్ధాన్ని చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఎవరెవరు ఛేదింపబడ్డారు? మొదటి లైన్లో 100 ముక్కలుగా కోయబడినటువంటి ఏనుగు తలలు, వాటి యొక్క ఏనుగు తొండాలు, ఆ ఏనుగుల మీద అధిరోహించి వస్తున్నటువంటి ఆ ఏనుగు అధిపతులు, అంటే ఆ రాక్షస రాజులు. తరువాత 2వ శ్లోకంలో లైన్లోకి వచ్చేసరికల్లా శత్రువుల యొక్క ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగుల యొక్క గండభాగాలు అవి ఘోరంగా చీల్చబడ్డాయి. అమిత పరాక్రమం కలిగినటువంటి నీవు వాళ్ళందరినీ జయించావు. ఆ ఏనుగులను మళ్ళీ అక్కడ రకరకాలైనటువంటి మృగముల వంటి, రాక్షసుల వంటి, ఈ అసురుల వంటి వాళ్ళను ఉన్నారు శత్రువులు. ఆ శత్రువులను అందరినీ నిర్జించావు. నీ యొక్క భుజదండము అనేటటువంటి ఆయుధం చేత, లేక ఆ భుజదండమునందు ధరించిన ఆయుధము చేత కూల్చివేయబడి ముక్కలు ముక్కలుగా కింద పడవేయబడినటువంటి అనేక సైనికులు, ఆ సైనికుల యొక్క అధిపతులను జయించిన దానా. జయ జయ, విక్టరీ టు యు, జయము జయము హే. మళ్ళీ ఓ ఇలాగే మహిషాసుర మర్దిని, మహిషాసురుని సంహరించిన తల్లి, రమ్యకపర్దిని అత్యంత సుందరమైనటువంటి రూపము కలిగినటువంటి, కేశాలంకరణ కలిగినటువంటి, ఒక పక్కన వీరము, ఇంకొక పక్కన శృంగారము. వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యనో కాకయనగా అన్నారు పోతన గారు. వీరము, శృంగారము, భయము. చూడండి ఎన్ని ఏనుగులు చచ్చిపోయాయి, వాటి తలలన్నీ కింద పడేసాయి, వాటి గండభాగాలు కట్ అయిపోయాయి, తొండాలు ముక్కలు ముక్కలుగా కోయబడ్డాయి. అక్కడ సైనికులందరూ హతమార్చబడ్డారు. ఆ సైనికుల యొక్క తలలు కింద పడిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఆ శత్రువులు, ఆ రాక్షసులు అనేటటువంటి ఆ నాయకులను, ఆ మృగములను అన్నిటినీ కూడా జయించి, అటువంటి తల్లి, అంటే దుష్టశక్తులను అన్నిటినీ నిర్జించినటువంటి తల్లి యొక్క వీరత్వము, పరాక్రమము ఒక పక్క కనిపిస్తున్నాయి. ఆమెనే మళ్ళీ రమ్యకపర్దినిగా కనిపిస్తుంది, ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది. అంటే వీర శృంగార భయ రౌద్ర విస్మయములు 5 రకాలు. వీరము, శృంగారము, భయము,
రౌద్రము, ఆశ్చర్యము, విస్మయము కలిసి మాత అయ్యను కాకయనగా, అంటే తల్లి అయిందా, ఆ తల్లి ఇలా ఉందా అన్నట్టుగా ఉంది. ఓ దేవి, నీవు శత్రురాజుల యొక్క ఏనుగుల తలలను, తొండాలను వంద వంద ముక్కలుగా విభజించావు. శత్రువుల ఏనుగు గండాలను చీల్చి ఘోర పరాక్రమాన్ని ప్రదర్శించావు. నీ భుజదండంతో రాక్షస సైనికాధిపతుల తలలను కూల్చావు. జయము అమ్మ మహిషాసురమర్దిని, ఓ పర్వత కుమార్తె. ధ్యానం చేసుకోండి. అటువంటి యుద్ధంలో స్వైర విహారం చేస్తున్నటువంటి అమ్మ యొక్క భుజాలు మనకు రక్షణ. ఏ భుజాలైతే శత్రువులను, దుష్టశక్తులను సంహరిస్తున్నాయో ఆ భుజాలే ఒళ్ళోకి తీసుకొని మనల్ని బిడ్డలలాగా లాలిస్తున్నాయి. ఒకచోట ప్రేమ, ఆ ప్రేమలోనే పిల్లల పోషణలో శత్రు వినాశనం కూడా కనపడుతుంది. అద్భుతమైనటువంటి కల్పన. మరొక్కసారి చదువుకుందాం. కైశతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే రిపుగజగండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజదండ నిపాతిత చండ విపాతిత ముండ భటాధిపతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। हे महिषासुरमर्दिनि రమ్యకపర్దిని శైలసుతే. ఈ జయ జయ అనే శబ్దము నమ నమ అనే శబ్దము వంటిదే. నీకు జయము, నీకు జయము అంటే నీకు నమస్కారము, నీకు నమస్కారము అనే అర్థమే. నీకు విక్టరీ, విక్టరీ అంటే ఆమెకు విక్టరీ అంటే ఆమె విక్టరీ, ఆమెకు విక్టరీ ఉండదు. విక్టరీ విజయమే ఆమె. విజయస్వరూపిణి, విజయలక్ష్మి, విజయశక్తి ఆమె. ఆ శక్తికి జయము అనడం, నమస్కరించడం, ధ్యానించడం. జయ జయ అన్నది ప్రతిసారి ధ్యానంగానే తీసుకోండి. 2 మార్లు జయ జయ అనడం ఆదరార్థం. ఓకే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ముండకోపనిషత్తులో పరాంచికాని వితృణత్స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షుః అమృతత్వమిచ్చన్ అంటూ చెప్పినట్లుగా ఏనుగులు ఫిలసాఫికల్గా అహంకారాన్ని, గర్వాన్ని సూచిస్తాయి. వాటి తాలూకా ముండములు అంటే తలలు అంటే అనేక కోరికలు. దేవి తాలూకా యుద్ధము అహంకారాన్ని, కోరికల గుంపుని, రాక్షసత్వాన్ని సంహరించడము. ఉపనిషత్తు, గీత బోధనలు ఏం చెప్తున్నాయి? ఇవన్నీ కూడా అటువంటి దుష్టశక్తులను సంహరిస్తోంది. ముండకం ఏం చెప్తుంది? పరాంచికాని వృత్యుణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. అంటే ఇంద్రియములెప్పుడు పైనన్నటువంటి రాగద్వేషాలు, అటువంటి అసురులు, రాక్షసుల స్వభావాలతోనే కూడి ఉంటాయి. అటువంటి రాక్షస స్వభావాలైన ఏనుగులు, ఇతర యానిమల్స్, గుర్రాలు, జంతువులు, మృగములు, అక్కడ ఉన్నటువంటి సైనికులు, ఇవన్నీ యుద్ధమంతా ఎక్కడుంది? మన మనసులోనే, మన సంసారంలోనే ఉంది. ఈ యుద్ధాన్ని జయించడానికి కశ్చిత్ ధీరః, ఏ ఒక్కడో మాత్రమే లోపలికి చూస్తాడు. ప్రత్యేగాత్మనమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. అటువంటి ధీరుడైన వాడు ఈ తల్లిని చక్కగా అర్థం చేసుకుని, ఇక్కడ ఉన్నటువంటి శత్రు
గణమంతా బయట లేదు, ఈ శత్రుగణం నాలోనే ఉన్నదని తెలుసుకుని ఆ ఇంద్రియాలను బయటకు పోనివ్వకుండా ఆ శత్రుగణాన్ని నిర్జించి మళ్ళీ ఆ అమ్మశక్తి తనలోనున్నటువంటి ఇమిడి ఉన్న ఆ అమ్మశక్తితోనే వాటిని జయించుకొని బయటకి వస్తాడు. అదే విషయాన్ని పరాంచికా నివృత్యునత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్. అందరం ఏం చేస్తూ ఉంటాము? బయట చూస్తూ ఉంటాము. బయట అంటే ఈ శత్రువులను, ఈ అరిషడ్వర్గాలను, కామక్రోధాదులనే చూస్తూ ఉంటాం. ఏ మహాత్ముడో ఒక్కడు మాత్రము కోటికొకడు అంతర్ముఖుడై లోపలున్నటువంటి శక్తి స్వరూపాన్ని, అంటే ఆ చైతన్యమే పరబ్రహ్మము నేనని తెలుసుకుంటాడు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షు అమృతత్వమిచ్చన్. అహమస్మి అహమస్మి అహమస్మి. ఒక్క నిమిషం ధ్యానించండి. అహమస్మి అహమస్మి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏనుగుల తొండాలు బాహ్యేంద్రియాలు అనుకోండి. దేవి విరిచినటువంటి తలలు ఏమిటి? అంతర్ముఖత్వానికి మలుపు తిరుగుతున్నారు అంటూ తెలుసుకోవడం. ఓకే, ఇక కఠోపనిషత్తు ఏం చెప్తోంది? ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परर्थे छाया तपौ ब्रह्मविदो वदन्ति पञ्चग्नयो ये च त्रिणाचिकेता. ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परर्थे ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచగ్నయో యే చ త్రిణాచికేత. ఏమిటి దీని సారాంశం? తలలు, శత్రువీరులు, రాక్షస వీరుల యొక్క తలలు. ఈ తలలేమిటి? ఇవే మనలోనున్నటువంటి చిక్కుముడులు. శత్రువీరుల తలలు అంటే గ్రంథులు, చిక్కుముడులు, నాట్స్ ఆఫ్ ఇగ్నరెన్స్. what they will do? They will hinder the entrance of the జ్ఞాన into the mind. ఈ ముడులు మనలోనికి ఏ విధంగా ఇవి, ఈ జ్ఞాన గ్రంథులు లోపలకు ప్రవేశించడానికి వీలు లేకుండా ఈ గ్రంథులు అడ్డుకుంటూ ఉంటాయి. గ్రంథి అంటే ఏమిటి? ఇదిగో ఈ విధమైనటువంటి అనాత్మ విషయాలు, రాగద్వేషాలు బట్లో ఉండడము, అహంకారం, మమకారాలే గ్రంథులు. తల్లి ఆ గ్రంథులను, ఆ శత్రురాజులు లేక రాక్షసుల యొక్క తలలను విరిచింది అంటే అర్థం ఏమిటి? సాధకుడు అమ్మ యొక్క ధ్యానంలో, నిధిధ్యాసనలో ఆ గ్రంథులను, ఆ తలలను తునాతునకలు చేసి అజ్ఞాన గ్రంథులు విరిగిపోగా లోపలున్నటువంటి గుహ ప్రవేశానికి వీలు కలుగుతుంది. ఆ గుహ ప్రవేశం అంటే ఆత్మజ్ఞానం. ऋतं पिबन्तौ सुकृतस्य लोके गृहां प्रविष्टौ परमे परर्थे ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి. ఒకటి ఛాయ, రెండవది వెలుగు. ఛాయ దుర్లక్షణాలు, వెలుగు ఆ గ్రంథులను తొలగించుకోవడం. బ్రహ్మవిదో వదంతి పంచగ్నయో ఏ చ త్రిణాచికేత. అహమస్మి అహమస్మి.
యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నిన్న చూశాం దేవి మహాత్మ్యంలో మొదటి శ్లోకం. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్మై 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 నమో నమః. ఏ పరాశక్తి అయితే బుద్ధి రూపంలో సర్వభూతముల యందు ఉందో ఆ పరాశక్తిని తెలుసుకోవడమే ధ్యానం, నిధిధ్యాసన జ్ఞానం. అటువంటి బుద్ధి రూపంలోనున్నటువంటి ఆ తల్లికి నమస్కారము అంటూ తెలుస్తుంది. అదే ఇక్కడ జయ జయ అన్నారు. ఇక్కడ తలలు విరగ్గొట్టబడ్డాయి, తలలన్నీ కిందన పడిపోయాయి. ఇవన్నీ శత్రురాజుల యొక్క ఈ సకల అవయవాలు తునాతనకలు చేయబడ్డాయి అన్నది ఇట్ సింబలైజెస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద దుర్మతి, ద రాంగ్ ఐడెంటిఫికేషన్ విత్ ఆల్ ద అహంకార అండ్ మమకార, డిస్ట్రక్షన్ ఆఫ్ దోస్ థింగ్స్. అప్పుడేంటవుతుంది? శుద్ధ బుద్ధి నిలబడుతుంది. ఆ శుద్ధ బుద్ధి స్వరూపమే దేవి. ముండములు అక్కడ ఖండము చేయబడినటువంటి తలలు, ముండాలు దుర్మతి. బుద్ధి రూపమేది? దేవి. ఆ సంహారం ఏమిటి? ఆ దుర్మతిని సంహరించి శుద్ధ బుద్ధిని నెలకొల్పడమే. ఓకే. అలాగే ఇక్కడ ఏనుగులు, అశ్వపతులు, గజపతులు, ఆ శత్రువులు, వాళ్ళంతా సంహారం అనేది ఏదో బయట పెద్ద కురుక్షేత్రంలో యుద్ధం అనుకు ఊహించవద్దండి. అవన్నీ అంతఃశత్రువులను జయించడాన్ని పోయిటిక్గా, మెటఫారికల్గా వివరించడమే. ఆ ఏనుగులు అనేవి అహంకారానికి సూచకము. రాగద్వేషాలు, అహంకార మమకారాలతో కలిసి ఉండేవే రాగద్వేషాలు. దేవి వాటిని సంహరించడమే ఆ అహంకార మమకారాల నుంచి విముక్తి మార్గం. అటువంటి దేవి కరుణ మనపై ఉండాలి అంటూ మనం ధ్యానించుకుంటున్నాం. ఇంకా భగవద్గీతలో ఏంటొచ్చింది? ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్తౌ హి అస్య పరిపంథినౌ. ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు ప్రవర్తిస్తూ ఉంటాయి. దాని వలన రాగద్వేషములు సుస్థితమవుతాయి మనస్సులో. వాటిని వశము చేసుకోవడమే ఇక్కడ జ్ఞానం. అదే మార్గం. పరిపంథినౌ, శత్రువులను అంటున్నారు. ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ హి అస్య పరిపంథినౌ. దేవి ఏమిటి? హయ్యర్ సెల్ఫ్, ఆత్మసాక్షి. అక్కడ పరిపంథులు, ఎనిమీస్ ఏమిటి? ఇదిగో మనలోనున్నటువంటి దుష్ట శక్తులే, దుష్టపు ఆలోచనలే. సో గీత ఈస్ టీచింగ్ అస్, ఎప్పుడైతే ఈ దానవాధిపతులు పెరిగిపోతూ ఉంటారో ఆ అంతఃశత్రువులను జయించడానికి దేవి అనేటటువంటి ఆత్మశక్తియే సహకారపడుతుంది. అదే ఈ సంహారము, అదే స్వీయ విముక్తి. సంభవామి యుగే యుగే అంటే బయట అధర్మం పెరిగిపోయినప్పుడు నేను అవతరిస్తాను నేను సింబాలిక్గా చెప్పడం తప్ప అధర్మం బయట ఎక్కడా పెరిగిపోదు. చెట్లు పెరిగిపోయినట్టు అధర్మం మనసులోనే పెరిగిపోతుంది. మనుషుల యొక్క ఆత్మ ఊహలలో, బుద్ధిలో ఎప్పుడైతే ఆధార్మికమైనటువంటి ప్రవర్తన ఎక్కువవుతుందో అప్పుడు జ్ఞానరూపంగా మళ్ళీ నేనే వచ్చి వాళ్ళందరినీ ఉద్ధరిస్తాను అనేటటువంటి భావమే తీసుకోవాలి తప్ప అవతారానికి ఇస్తారండి, యుగానికి ఒకరు వచ్చేస్తారు, అక్కడున్న దుష్టులందరినీ కత్తి పట్టుకుని కోసేస్తారు, అలాగే అర్థం చేసుకుంటాం. కానే కాదు. అలాగే ఇక్కడ కూడా గీతా శ్లోకము అదే విషయాన్ని చెప్తుంది. ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః న వశమాగచ్చేత్ హి
అస్య పరిపంథినౌ. అయితే ఎవరు చేస్తారు ఈ పని? దేవి బయట నుంచి వచ్చి మన లోపల దూరి మనలో ఉన్న శత్రువులను చంపుతుందా? దేవి బయట ఎక్కడుంది? దేవి అంతటా ఉంది. దేవి నేనే. దేర్ ఈస్ నో గాడ్ ఆర్ ఆత్మ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్. వై? బికాజ్ ఐఎమ్ మై సెల్ఫ్ ఈస్ దట్. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మనమసాదయేత్. ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఓ మై డియర్, డోంట్ ఎక్స్పెక్ట్ సంబడి విల్ కమ్ somewhere someday. Some god will come and help you and destroy all your bad qualities. You yourself are the embodiment of God, and you yourself have all that atma power with you. Use that. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, నా ఆత్మానం అవసాదయేత్. ఉండేటటువంటి నీ శక్తిని గమనించక క్రిందకి జారిపోకు. ఆత్మైవ హి ఆత్మనో బంధు. నీలోనున్నటువంటి సల్లక్షణాలను, ఈ శక్తి స్వరూపాన్ని మేల్కొల్పితే నీకు నీవే బంధువు. దానిని మేల్కొల్పకుండా దాన్ని స్లంబర్లో పెడితే జ్ఞానాన్ని, నీకు నీవే శత్రువు. ఆత్మైవ హి రిపురాత్మనః. అదే చెప్తున్నారు ఇక్కడ. తెలుసుకోవాల్సింది ఏంటంటే శక్తి, యుద్ధము, ఏనుగులు, తొండాలు, తలలు, విరిపోడాలు, ముక్కలు, రక్తపాతాలు, శత్రురాజులు, సైనికులు, వాళ్ళ తలలు, అవి పడిపోవడాలు, వీళ్ళందరూ రాక్షసులు బయట ఉన్నారు. ఒక అమ్మ కసోలం పట్టుకుని వీళ్ళందరినీ పొడి చేస్తుంది, చంపేస్తుంది. నో, all the enemies, all the good things, both are there in the mind. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని చెప్పారు కదా. ఇక్కడ ఏనుగులు అనేటటువంటిది అహంకారము, మదమునకు సూచికములు. ముండములు, తలలు అనేటటువంటివి కోరికలకు, కామమునకు సూచికలు. యుద్ధము అనేటటువంటిది ఈ అహంకారాల కోరిక గుంపులను, రాక్షసులను రాక్షసత్వాన్ని ఎక్కడుంది? మనలోనే ఉంది. సంహరించడం. ఈ ఉపనిషత్తులు, గీతా బోధనలు అన్నీ కూడా లోనున్నటువంటి ఆత్మశక్తిని, పరాశక్తిని, ఆ యమ్మను తెలుసుకోవడమే ఈ అంతర్సంగ్రామాన్ని నడిపించి దాంట్లో విజయాన్ని పొందడమే జయ జయ హే మహిషాసుర మర్దిని. ఎంత చక్కటి యుద్ధ వర్ణన! ఆ యుద్ధం బాహ్యంగా లేదు అని తెలుసుకోవడమే అంతరార్థం. మరొక్కసారి ఈ అందమైన హైలీ పోయిటిక్, ఎంత మంచి శబ్దాలంకారాలు ఉన్నాయి వీటిలో. శకానుప్రాసము, వృత్యనుప్రాసము, లాటానుప్రాసము, యమకము, రూపకము. ముఖ్యంగా అంతా మొత్తం శ్లోకం అంతా రూపకాలంకారంతో నిండి ఉంది. శతఖండ విఖండిత రుండ వితుండిత శుండగజాధిపతే రిపుగజగండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజదండ నిపాతిత చండ విపాతిత ముండ భటాధిపతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. రమ్యకపర్దిని శైలసుతే. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. అహమస్మి, 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 అహమస్మి.
స్వస్తి.